ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియోలా. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఊరికైతే వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది అసలు వెళ్ళక. ఇప్పుడైతే వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాం, దేనికోసం వెళ్ళినాం అనేది అయితే లాస్ట్ లో అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి. ఇక మేమైతే ఇక రెడీ అయినాం. మా పిల్లలు కూడా రెడీ అయిపోయి, ఇక మా పిల్లలకైతే రెడీ అయితే చాలు. ఇక ఇంట్లో అస్సలకే ఉండొద్దు. ఇక పోదాంపా అంటేనే ఉంటారు. ఇక మెయిన్ అయితే మా బాబు ఇక్కడైతే హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నాడు. మీకైతే ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తా ఉన్నాడు. ఇక పోదాంపా అని ఒకటే ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే ఇక బయలుదేరినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడైతే చూడండి మా పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం అంటే వాళ్ళు ఉన్నంత యాక్టివ్గా ఎవరైనా పిల్లలు ఉంటారో ఉండరో తెలియదు, కానీ వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు ఊర్లోకి తిరగాలి, ఎప్పుడెప్పుడు పోవాలని చాలా ఇష్టం ఉంటుంది అనమాట వాళ్ళకి. మేమైతే ఇక బండి మీద అయితే పోతున్నాం. బండి మీద పోతేనైతే ఈ నుంచి అయితే మాకు ఒక 2 hours అయితే పడుతుంది. 2 hours జర్నీ అయితే చేయాలి బండి మీద. ఇక్కడ కనిపిస్తున్న షాపింగ్ మాల్ ఉంది కదా, వాలిన్ జూను, ఇదైతే నాచారం దగ్గర ఉంటుంది కదా, తెలుసుంటే అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం కదా. ఇక్కడైతే పక్కన అయితే కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద లారీలు అయితే, అందులో అయితే గ్యాస్ సిలిండర్స్ అయితే ఉన్నాయి. HP, భారత్, ఇండియన్. మనకైతే అక్కడి నుంచి అయితే వస్తాయి కదా. మన హైదరాబాద్ లో ఒక ఏరియా అయితే ఉంది కదా, గ్యాస్ కంపెనీ ఏరియా. ఆ ఏరియా ఏంటిదో మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా లోపలికైతే ఇంకా మస్తు అంటే మస్తు అయితే ఉంటాయి. మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసాము. మేమైతే 9కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఆడికి పోయేసరికి అయితే 11 అయితే అయింది. అక్కడికైతే వెళ్ళి కొద్దిసేపు అయితే కూర్చొని అన్నం అయితే తినేసి మేమైతే MRO ఆఫీస్ కాడికి అయితే వెళ్ళాము. అసలు MRO ఆఫీస్కి ఎందుకు వెళ్ళామంటే మేమైతే రేషన్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసాము. అది అప్లై చేసినాక అయితే ఒకసారి అయితే వచ్చి MRO ఆఫీస్లో అయితే కలవాలని అయితే చెప్పిళ్ళు. దానికోసం అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. నెక్స్ట్ అయితే MRO ఆఫీస్కి అయితే వెళ్ళాము. అది కూడా ఒక వీడియో అయితే పెడతాను, షార్ట్ వీడియో. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.